టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈరోజు. ముందుగా మైండ్లోకి సరిపడా ఒక గ్లాస్ పప్పుని వేసుకుంటున్నాను. ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకుందాం. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత గ్లాసున్నర పప్పుకి గ్లాస్ వాటర్ పోద్దాము. సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత టమాటా, పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ దీంట్లో వేద్దాము. పప్పు బయట పొంగకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం, త్వరగా ఉడికిద్ది కందిపప్పు అనేది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చిందాకా మనం ఉడికించుకుందాము. చూడండి, మంచిగా కుక్ అయింది. దీంట్లో కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు, కారం, పసుపు, చింతపండు, నానబెట్టుకుని ఉన్న చింతపండు గుజ్జు సరిపడా. మీకు కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే కొంచెం సరిపడా వేసుకోండి. కారం, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు. పప్పు గుత్తితో మొత్తం మనం స్మాష్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా మనం కొంచెం తీసుకొని టేస్ట్ చూస్తే సరిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది. నేను కొన్ని వాటర్ పోసుకొని పచ్చి వాసన పోయేంత వాటికి కొంచెం ఒక 5 minutes పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. అందులోకి నేను పోపు పెట్టుకుందాము. వేరే బాండి తీసుకొని పోపు పెట్టుకుందాం. పోపుకి ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత జీలకర్ర, పచ్చెనపప్పు, ఆవాలు, తిరగమాత్రం, జీలకర్ర ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను. పోపు వేగిందండి. నెక్స్ట్ ఎండుమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్రెష్గా ఉందండి దాంట్లో, అది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మా పిల్లలకి బాగా ఇష్టం కరివేపాకు. పోపు మంచిగా ఫ్రై అయిందండి. తీసుకెళ్ళి మనం పప్పులో వేద్దాం. బాయిల్ అవుతున్న పప్పులో వేద్దాము. వేసండి. ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.
Please like, share and comment me. Please. Thank you.